బండి సంజయ్ కుటుంబం మరి బీజేపీ పైన కూడా అటు బీఆర్ఎస్ నేతలు బురదల్లడంపై కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఫైర్ అయ్యారు. ఇక్కడ నుంచి ఒకవేళ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా దీనికి ప్రతిచర్య తప్పదంటూ కూడా ఘాటుగా వాళ్ళ వార్నింగ్ ఇచ్చారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మౌనంగా ఉన్నారు, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం ఈ ఇష్యూ మీద. ఎందుకు సార్ ఒక్కసారి అంత ఫైర్ కావాల్సి వచ్చింది? మేము చూసాము, లీగల్గా ఒక ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియ అయిపోయిన తర్వాత లాస్ట్లో సరెండర్ అయ్యారు. ఇంకా మీద పడితే సరే అప్పుడు అరెస్ట్ కాలేదు ఏదో అన్న, మేము కూడా పోనీలే వీళ్ళు ఏదో చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా వీళ్ళు అమ్మాయితో లేరు, అమ్మాయికి నష్టం జరిగింది కాదు, ఇది రాజకీయ లబ్ధి కోసం ఆ అమ్మాయిని వాళ్ళ కుటుంబాన్ని వాడుతున్నది స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇది మంచిది కాదు రాజకీయాల్లో. ఒక వ్యక్తి కుటుంబం విషయంలో కానీ ఇంకో అమ్మాయి విషయంలో కానీ దీన్ని రాజకీయ ఇదేనా రాజకీయము? రైతులు చనిపోతూ ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడరు. విద్యార్థులకు ఫీజులు అవడం వాటి గురించి మాట్లాడరు. మాట్లాడేదంతా ఒక బండి సంజయ్ మీద పెట్టుకొని ఒక వ్యక్తిని తీసుకొని పార్టీని టార్గెట్ చేసి ఎట్లయితుంది? ఒక వ్యక్తి కుటుంబంలో తప్పు చేస్తే తప్పకుండా ఆయన నిరూపించబడితే తప్పకుండా శిక్ష అర్హతలు. కానీ దానికన్నా ముందే మీడియా ట్రయల్ చేసి పోస్టర్ అటుకిచ్చి మెట్రోలలో ప్యాంప్లెట్ ఇచ్చుకుంటే ఇదేంటి అసలు ఈ నాటకము? మీకు డబ్బు ఉందని, మీ యూట్యూబ్లో మీ పేరులో ఉన్నాయని, మీ సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉందని చెప్తే ఎట్లయితుంది? కాబట్టి చాలా పొరపాటు. ఇటువంటి ఒక పనులు బీఆర్ఎస్ మానుకోవాలి. ఏదంటే రాజకీయం చేయమని చెప్పండి. ఇది కేవలం ఏంటంటే ప్రజల్లో ఒక దృష్టి మళ్లించడానికి, ఏది ఫార్ములా కేసులతో కాళేశ్వరంతో దృష్టి మళ్లించడానికి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ భగీరథకు సంబంధించిన అంశంలో సరెండర్ అయ్యారు, జైలు కూడా వెళ్ళారు. కొత్తగా బండి సంజయ్ రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత వహించాలని చెప్పి చాలా చోట్ల బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది. ఈరోజు కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మళ్ళీ వీళ్ళు ఎందుకు చేయలేదు? మన కవిత గారి మీద కేసు పెట్టడం, ఆమె కూడా తప్పు చేసినట్టే కదా. మరి ఆమె వాళ్ళు చేశారా? ఆమె జైలుకి పోయింది కదా. ఆమె అప్పుడు ఎందుకు వీళ్ళు రిజైన్ చేయలేదు? అప్పుడు కేసీఆర్ కూడా చేసేది ఉండే, కేటీఆర్ కూడా చేసేది ఉండే. ఇద్దరు చేయక మళ్ళీ ఆమె జైలు పంపించారు. హాయిగా ఉన్నారు ఇద్దరు బయట. ఎప్పుడైనా మాట్లాడేది దాని గురించి? మా అమ్మాయి తప్పు చేసింది చేయలే కదా. కాళేశ్వరంలో లక్షల కోట్లు తిన్నారు. ఏమైనా పోయినా వీళ్ళ రాజీనామా చేశారా? తర్వాత వీళ్ళ టైంలో ఎంతమంది మహిళలు రేపులు అయ్యారు, ఎంతమంది చిన్నపిల్లలు రేపులు అయ్యారు. ఇక పేర్లు చెప్పుకుంటూ పోతే నిర్భయ కేసుతో సహా ఇంటర్మీడియట్లో చేసినప్పుడు 29 మంది చనిపోయారు. అప్పుడు పట్టించుకున్నారా వీళ్ళు? అప్పుడు రిజైన్ చేశారా? మీరు ఎందుకు చేయాలంటే రిజైన్? మీరు చేయలేరు తప్పు చేసినప్పుడు. మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మీరు తప్పే చేయలేదు, మీరు ఎందుకు రిజైన్ చేయాలి? మీరు మాట్లాడి కొద్దిసేపే అయింది కానీ బీఆర్ఎస్ మళ్ళీ మీ మీద ఎదురుదాడి మొదలుపెట్టింది. కవిత అన్నిటి చట్టపరంగా న్యాయపరంగా అన్నిటిని ఎదుర్కొన్నా, ఎక్కడ కూడా దాచుకోలేదు, దాచిపెట్టలేదు. అధికారులు వస్తే ఎంక్వైరీకి కూడా ఇచ్చారు. కాబట్టి ఆ కేసుకి ఈ కేసుకు సంబంధం ఉందా? ఇది ఒక మైనర్ కేసు అని చెప్పి కూడా దాడి చేశారు. మైనర్ కేసైనా మేజర్ కేసైనా కేసే, ప్రొసీజర్ ఒకటే ఉంటుంది. నేను మైనర్ గురించి మీకు అంత ఆ మైనర్ గురించి మీరు బయట ప్రస్తావన చేయకూడదు. అసలు మీకు నిజంగా మైనర్ న్యాయం ఇప్పించాలంటే ఈ కేసు మీద మీరు మాట్లాడద్దు. ఒకవైపు మోడీ సభ, మరొక వైపు బండి సంజయ్ ఇష్యూ పార్టీకి సంబంధించి కొంత స్తబ్దుగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే బండి సంజయ్ ఇష్యూతో ఏమన్నా బీజేపీకి డ్యామేజ్ అయిందని అనుకుంటున్నారు? ఏముంటుంది అంటే, ఏమైతే బండి సంజయ్ తప్పు చేయలేదు కదా, ఏముంటుంది? ఇంకా పార్టీ పెరుగుతూ ఉన్నది. మేమంతా కూడా బండి సంజయ్తో ఉన్నాం, పార్టీ ఉన్నది. బండి సంజయ్ తప్పు చేస్తే అప్పుడు వేరే మాట. ఆయన చేయనప్పుడు మేము పార్టీ పెరుగుతుంది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విధంగా నాటకాలు చేస్తున్నారు. మీరు కాంగ్రెస్కు ప్రోగా ఉంది, సీఎం సహకరించాడు అన్నది ఒకటి అపవాద కూడా మీ మీద బీఆర్ఎస్ వేస్తుంది ఈ విషయంలో. మేము కూడా అంటున్నాం కదా, ఫార్ములా కేసులో, కాళేశ్వరం కేసులో మొత్తం సీఎం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి సహకరిస్తున్నారు. ఇది ఒకవైపు బండి సంజయ్కి సంబంధించినటువంటి అంశంలో అది ఆల్రెడీ జైలుకి వెళ్ళారు. కాబట్టి కవిత అరెస్ట్ చేసినప్పుడు మీరు రాజీనామా ఎందుకు చేయట్లేదు అంటూ ఎక్కడ కూడా బీజేపీ క్రాప్ కానీ అటు పార్టీకి సంబంధించిన ఎక్కడ కూడా తగ్గలేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా రానున్నటువంటి రోజుల్లో కూడా ఇంకా పుంజుకుంటాము, పనులు చేస్తాం, సమస్యలు వదిలేసి కేవలం రాజకీయం చేయడం ఏంటి అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఫైర్ అవుతున్నారు. కెమెరామ్యాన్ గజ్జప్పతో శ్రీధర్, RTV, హైదరాబాద్.